అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులకు ప్రస్తుత ప్రభుత్వంలో ఊరట లభిస్తోందని అన్నారు విద్యాసాగర్. 3 దశాబ్దాలుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన విద్యాసాగర్ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఆందోళనకు దిగే అవసరం రాదని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోయినా తన శక్తి మేర డిఏ బకాయిలు, పే రివిజన్ కమిషన్, సరెండర్ లీవులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానంటున్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యాసాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన చూసుకుంటుంటే ఉద్యోగులందరూ కూడా ముక్తకంఠంతో ఇతన్ని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అయితే ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఒక ఆశతో ఇతన్ని ఎన్నుకున్నారో ప్రస్తుతం మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఎన్నిక కావడం పట్ల మీరు ఎలా ఉన్నారు? ముందుగా హెచ్ఎంటీవీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, అలాగే ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరికీ కూడా ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, నాకు వ్యక్తిగతంగా వేలాదిగా తరలి వచ్చి శుభాభినందనలు తెలిపినందుకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వాన్ని కోరుకున్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దాదాపు 3 దశాబ్దాల ప్రస్థానం, 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం, చూడని ఉద్యమం లేదు, చేయని కార్యక్రమం లేదు. మరి ఇంత అనుభవం ఉన్న నేతగా గుర్తించి ఉన్న మొత్తం అన్ని జిల్లాల కార్యవర్గాలు ఏకగ్రీవంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ఎంతో ముదావహం. అలాగే ఉద్యోగులు కూడా ఒక గురుతర బాధ్యతని మా మీద పెట్టారు. ఇవాళ ఉద్యోగ వ్యవస్థ చూస్తే గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. గత ప్రభుత్వ కాలంలో 27,500 కోట్ల రూపాయలు మాకు పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్లు పెండింగు, ఏపీజీఎల్ఎల్ పెండింగు, సరెండర్ లీవులు పెండింగు, అలాగే మిగిలిన డిఏ ఏరియర్స్, పీఆర్సీ ఏరియర్స్, పీఆర్సీ చూస్తే రివర్స్ పీఆర్సీ వచ్చిన పరిస్థితి, అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తే దాన్ని కూడా తగ్గించిన పరిస్థితి, హెచ్ఆర్ఏ మేము తీసుకుంటున్న 20% హెచ్ఆర్ఏని 16కి కుదించిన పరిస్థితి. అట్లా చూస్తే ఎక్కడి నుంచి ఏది చూసినా కూడా ఉద్యోగులకు సంబంధించిన మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఆ రోజున ఉన్నాం. అట్లాగే దీని మీద ఆందోళన కార్యక్రమం అతిపెద్ద బీఆర్టీఎస్ ఉద్యమాన్ని కూడా మొత్తం జేఏసీలన్నీ నా మీద ఆ బాధ్యతని ఆ రోజు పెడితే విజయవాడలో ఆ రోజు కృష్ణా జిల్లా నాయకుడిగా, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఆ బాధ్యతను తీసుకుని సక్రమంగా ఇచ్చేసాం. అట్లాగే ముఖ్యంగా పెన్షనర్స్కు సంబంధించి సర్వీస్లో ఉన్న వాళ్ళు ఒకరోజు అటో ఇటో, కానీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ కానీ, గ్రాట్యుటీలో ఉన్న డిఫరెన్స్ పేమెంట్ కానీ, కొన్ని పేమెంట్స్ కానీ, పదవీ విరమణ బెనిఫిట్స్ కానీ అన్ని మొన్న 7,200 కోట్లలో కొంత క్లియర్ చేశారు. అయినా ఇంకా అనేకం ఉన్నాయి. ఎందుకని ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం, ఏదైతే పీఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయాలో తక్షణమే అపాయింట్ చేయాలి. అలాగే డిఏలు ముందు 3 డిఏలు కనీసం ఒక డిఏ అయినా మంజూరు చేయమని అడుగుతున్నాం. మిగిలిన వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన, ఎందుకంటే 30-40 సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళు రోజు వేచి చూసే ద్వారానే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి మంచిది కాదన్న విషయాన్ని చెప్తున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ డిమాండ్స్ కాకుండా నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా అనేకం ఉన్నాయి. మరి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ని కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఆ రీతికి ఒక అడుగు కూడా ఇప్పటి వరకు ముందుకు పడలేదు. దాని మీద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కూడా విన్నవించుకున్నాం. ఈ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మీద కొంత పురోగతి వచ్చే పరిస్థితి ఉంది. పీఆర్సీ కమిటీ మిగతా అంశాల మీద, అలాగే గురుకుల పాఠశాలలు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 62 సంవత్సరాలు చేయాలి, వాళ్ళకి 60 నుంచి 62. మేము ఎవ్వరం ఒక్కళ్ళు కూడా అడగకుండానే గత ప్రభుత్వం పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 చేసింది. ఇంతమందికి చేసి 7,500 మందికి చేయకుండా కూర్చుంది. మేము అదే అడుగుతున్నాం. 8 లక్షల మందికి అడగకుండా 60 నుంచి 62 ఇచ్చి 7,500 మందికి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? ఏ రోజు కూడా ఏ ఒక్క ఉద్యోగి కూడా నాయకత్వాన్ని చూసి అవిశ్వాసంలోకి లేని రీతిగా పనిచేస్తామని తెలియజేసుకుంటాం. అంటే ఏదైతే మీ హయాంలో అయితే తప్పనిసరిగా ఉద్యోగులు శుభవార్త అయితే వింటారు. శుభవార్త అంటే ఉద్యోగులకు సంబంధించినట్టు ఇప్పుడు చెప్తూ ఉంటాం మేము, సముద్రంలో అలలు ఉద్యోగుల యొక్క కోరి వస్తూనే ఉంటాయి. డిమాండ్స్ నెవర్ ఎండింగ్ అవి వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే పెండింగ్స్ పెట్టేస్తున్నారు. మాకు రావాల్సిన అన్ని ఇప్పుడు అడిగేవి కూడా మేమేం కొత్తగా అడగట్లా. శుభవార్త అంటే కొత్తగా అట్లా మా జీపీఎఫ్ మా డబ్బులు ఆపేస్తున్నారు, మా ఏపీజీఎల్ఐ మా డబ్బులు ఆపేస్తున్నారు. ఇట్లా మా డబ్బులు మీరు ఆపేసి కూర్చున్నారు. ఇవాళ అవి అడుగుతున్నాం. అవి ఇచ్చినా శుభవార్తేనని చెప్పి ఉదయంగా ఉన్నారు. బట్ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 14 సంవత్సరాల నుంచి ఇది ఉన్నారు. అందుకనే వీటన్నిటిని కూడా ఆయన చక్కగా
చేయగలుగుతాడని మేము అనుకుంటున్నాం. ఆ పరిస్థితి అక్కడ దాకా ఉద్యోగులంతా అసంతృప్తికి వెళ్ళి కార్యాచరణకు వెళ్ళేంత పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెచ్చుకుంటారని మేము ఎవరు అనుకోవట్లా. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలపైన పూర్తి స్థాయి అవగాహన, అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ ఉద్యమ రథసారిదిగా ఆయన అనేక పదవులు కూడా అధిరోహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి వారు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ సంఘ నేతలతో ఏ రకంగా నడుచుకోవాలి అవన్నీ కూడా అతనికి అవగాహన ఉండటంతో త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి ప్రధానమైన సమస్యల పరిష్కారానికి మాత్రం తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.